వ్యవసాయ బాటలో రైతు ఆవేదన ఆత్మఘోష. చేతికి వస్తాడేమో అని ఆశ లేదు, నోటికి వస్తాడేమో అన్న తృప్తి లేదు. ప్రజలను పాలించే ప్రతి నాయకుడు ధనవంతుడు కావచ్చు కాకపోవచ్చు, కానీ మట్టిని సాగు చేసే ప్రతి రైతు బీదవాడిగానే మిగిలిపోతున్నాడు. చేనికి మందు కొట్టాడి ఏమన్నా డబ్బులు ఉన్నాయేమని మీకు ఫోన్ చేశానయ్యా. డబ్బులు ఉన్నాయేమోనని. డబ్బులు లేవయ్యా, ఇప్పుడు ఆవులు కొనుక్కోవటానికే సరిపోయింది. ఇప్పుడు లేవు. ఆవులు కొనుక్కున్నాయా, తర్వాత చూద్దామయ్యా. కాగితం రాసుకోండి. మరి డబ్బులు ఆవులు కొనుక్కోవటానికే సరిపోయింది. ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు ఆ రైతు కాటికి చేరుతున్నారు. చేనిలోని పైరు చేతికి రాకపోతే చేనిలోని చనిపోతున్నాడు. వ్యవసాయ బాటలో ముండ్ర దారిలో నడిచిన రైతుకు ముళ్ళు కుచ్చుకున్న ముళ్ళు బయటకు రాలేక ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోక ముందుకు సాగిపోయాడు ఆ రైతు. నిరాశతో నేర్చిన పరిస్థితిలో, సాయం లేని సమయంలో ఆశతో చూచినగా నిరాశ మిగిలిపోయి కన్నీళ్ళే అన్నపానములుగా మారి ముఖం నుండి కాల్చిన చెమటే వ్యర్థమై చేసిన అప్పులు తీర్చలేక పైన ప్రయాసకు తగిన ప్రతిఫలం రాలేక అప్పుల మధ్యలో ఆడుకునేవారు లేక అప్పుల బాధతో కుటుంబానికి దూరమై కాటికి దగ్గరే రాజుగా మారాల్సిన రైతే శవముగా మారుతున్నారు. అలంకరణకు తప్ప ఆకలి తీర్చలేని బంగారం ధర ఆకాశాన్ని అంటింది, కానీ ఈ ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న పండించే పంట ధర అడుగంటుతుంది. నీ చూపు పై రాగాలై స్నేహంగా వీచినాది, పొట్టల్లో పాల కంకులు పరువాసించి తొంగి చూసి నీ రూపు చూసినాది, నిండుగా నవ్వినాది. నీ కష్ట ఫలితమంటూ ఎర్రగ బుర్రగ ముస్తావయ్యి నీ ఎదకు తాకినాది, వంగి కాళ్ళకు మొక్కినాది. మొక్కిన మొక్క వైతివా మాయన్న, మా కడుపు పంట వైతివా మాయన్న. మొక్కిన మొక్క వైతివా మాయన్న, మా కడుపు పంట వైతివా మాయన్న. మొక్కిన మొక్క వైతివా మాయన్న, మా కడుపు పంట వైతివా. అప్పులు చేసి తిప్పరు పడి చేనికి తెచ్చిన మండులు కడుపులోనికి చేరి వ్యవసాయ బాటలో ముంద్రదారిలో ఆఖరి కేకలతో కన్నీళ్ళ కరరిలో సాగిపోతున్న రైతు ఆవేదన ఆత్మఘోష.